91వ కీర్తనలో నీకు 7 బ్లెస్సింగ్స్ ఇస్తా, నువ్వు నాకు 3 చేయాల. నువ్వు 3 చేస్తే ఆయన 7 ఇస్తాడు. ఏమంటాడు ఇది? చాలాసార్లు కొన్ని కుటుంబాలు చెప్పాను అనుకుంటా. చూడండి, ఒక్కడి నుంచి ఎంచండి. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించదు, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచను 2, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను 3, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను 4, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను 5, దీర్ఘాయువు చేత అతన్ని తప్పించేదను 6, నా రక్షణ అతనికి. ఆయన ఇచ్చింది కండిషన్స్ అయింది 3. ఏం కండిషన్స్ అయ్యి? చాలా పెద్దవి ఏం కాదు, కానీ పెద్దవి. నన్ను ప్రేమించు. ఎట్ట ప్రేమిస్తావు? నా వెనక డబ్బుని ప్రేమించా? నా మందిరానికి వస్తున్నావంటే డబ్బు కోసం వస్తున్నావా? లేకపోతే నీ మదిలో ఏముంది? సైతాను ఉన్నాడా, నేనున్నానా? నన్ను ప్రేమిస్తే ఎలా ప్రేమించాలా? నన్ను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించరా బిడ్డ. అప్పుడు నేను నీకు తోడై ఉంటా, అప్పుడు నేను తప్పిస్తా. నన్ను అంగీకరించు అంటే అంగీకరించమంటే ఏంది అంగీకరించమంటే? ఆయన అంగీకరించాలంటే ఎట్లా చేయాలా? అన్నికి అంగీకరించాలంటే నేను ఆయనకి అండర్స్టాండ్ అవ్వాలా, ఆయన నాకు అండర్స్టాండ్ అవ్వాలి. ప్రభువుని రుచి చూడాలి. ఇందిరాగాంధీ నాకు తెలుసు అంట, టీవీలో చూస్తున్నందువల్ల. మీరు పోయి ఇందిరాగాంధీ దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడు నన్ను ప్రభుదాస్ తెలుసు అంటే వాడెవడు నాకేం తెలుస్తుంది అంటుంది. అంటే మన ఇద్దరి మధ్య సహవాసం, సన్నిహితం, స్నేహం కుదరాలి. ఎవరికి? మనకు, దేవునికి మనకు. మీరు మధ్యవర్తులను ఎన్నుకుంటుంటారు. ఏడ బొమ్మ పెడితే ఆడ పరిగెత్తుంటారు, ఏడ వ్యక్తి స్కీమ్ వేస్తుంటే ఆడ పెరిగెత్తుంటారు, ఏడ టీవీలో కనబడుతుంటే ఆడ పెరిగెత్తున్నారు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణే, అతన్నే. అతను కోటీశ్వరుడు అవ్వటానికి మిమిక్రీలు చేస్తాడు. ఆ మిమిక్రీలు పడిపోతే మిమిక్రీలు మనుషులు చేస్తారు, దేవుడు చేయడు. దేవుని మనుషులు కూడా మిమిక్రీలు చేయడు. ఎందుకంటే మేము ఆశీర్వదించలేము, మా చేత కాదు, ఇంపాసిబుల్. ఆయన చెప్పింది మీకు చెప్తాం, కానీ ఆశీర్వాదాలు ఇచ్చేది ఆయన. ఆయన ఏం చెప్తాడంటే నన్ను ప్రేమించు, నన్ను ఎరుగు. 3వది ఏంది? ఏమన్నాడు? నాకు మొరపెట్టమంటే మీరు మనుషులకు పోయి మొరపెడుతుంటారే, మనుషుల దగ్గర ఏడుస్తుంటారే. వాడు ఈ ఊర్లో మీరు ఏడిస్తే ఒంగోలుకు పోయి చెప్తాడు. ఒకసారి నేను ఒక దిక్కున ఉన్న ఆయన చెప్తున్నాడు, నెల్లూరులో ఒకరు ఏడ్చారంట. ఆ ఏడ్చిందల్లా చెప్తున్నాడు. పాపం మంచి పేరు చెప్పలేదు. లాడ్జీ లేకపోతే మళ్ళీ నాకు చెప్తాడులే, లాడ్జీ లేకపోతే నాకు చెప్తాడు కదా. ఏం ప్రయోజనం? మనుషుల దగ్గర ఏడిస్తే, మనుషులు కాలు పట్టుకుంటే. జీవము గల దేవుడు, చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని చూడగలిగిన దేవుడు ఉన్నాడు. మనకు వాగ్దానం చేసినప్పుడు లోబడితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితాన్ని ఎంత అత్యున్నతమైన స్థానానికి ఎక్కించాలో అంతగా ఎక్కిస్తాడు. సాతాను ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తాడు. నాశనం చేస్తున్నా కూడా వాడిని వెంబడిస్తూ ఉంటే నీ కళ్ళు ఎలాంటివి? కనబడటం లేదా దేవుని ఉగ్రత? కనబడటం లేదా? శాంతి లేనిది, సమాధానం లేనిది, బ్రతికే ఏం ప్రయోజనం? అభివృద్ధి లేనిది, ఆనందం లేనిది, కుటుంబంలో చిగురింపలేనిది ఏంటి పాడు జీవితం? ఇంకా అక్కడ నరకానికి వెళ్తే అగ్నితో కాలటం ఒకటి మన కోసం ఇక్కడ దాచిపెట్టాడు. ఏంటి అది? అలాంటి జీవితం ఏంటి? కాబట్టి నువ్వు ఆ పని చేయాలని కోరుతున్నాడు. ఇంకొకటి, బర్త్డేలప్పుడు నేను గుర్తు చేసుకుంటా, నా బర్త్డే కూడా గుర్తు చేసుకుంటా. ఆయన ఏం చెప్తాడో తెలుసా? 2 ఇస్తాడు. 2 ఆజ్ఞలు ఇస్తాడు. నేను 3 ఇస్తాను అంటాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు? నువ్వు 2 చెయ్యి, నేను 3 చేస్తాను అంటాడు. చూసారా 3వ అధ్యాయం చూసారా? ఒకటి చూడండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. నా కుమారుడా, నా ఉపదేశములు మరవద్దు, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గాయకోను అని ఏమంటాడు? అవి దీర్ఘాయువును, సుఖజీవమును, గడుచు సంవత్సరములో శాంతిని నీకు కలగజేస్తుంది. నీ జీవితంలో జరిగిపోయే దినాల్లో డబ్బు నీకేమీదు, నిన్ను వెర్రివాణి చేస్తుంది, పిచ్చివాణి చేస్తుంది. ఆఖరికి నీకు స్నేహితులు, డబ్బులు ఇచ్చి స్నేహితులు చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఇడుస్తారు. వాడు బయటకు వచ్చి ఎన్నెన్నో వాగుతుంటాడు. డబ్బుతో నువ్వు కొనుక్కునేవాడు ఆ డబ్బుతోనే నేను ప్రచారం చేస్తుంటాడు.
కానీ దేవుడు ఏమడిగాడో తెలుసా? నా ఉపదేశము లేను, నా ఆజ్ఞను మరవకు. ఆయన ఉపదేశాలు వినాలంట. మేం చెప్పే కాదు, బైబిల్ ఆయనది. ఒకవేళ ప్రభుదాస్ చెప్పినాడంటే పిచ్చోళ్ళు అవుతారు. ఆయన బైబిల్లో రాసినవి చెప్తున్నాం కానీ నా సొంతమేమి చెప్పడం లేదు. ఆయన వేసిన విత్తనాలు చల్లుతున్నాను కానీ నా ఆయనేది చల్లటం లేదు. నేను విత్తనాలు పుట్టించి చల్లటం లేదు, పుట్టిన విత్తనాలు తీసుకొచ్చి చల్లుతున్నాను. ఆయన ఉపదేశాలు వినాలి. ఆయన ఆజ్ఞలేండి? రెండు ఆజ్ఞలు అయింది. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని ప్రేమించటం, నిన్ను వల్లే నీ పొరుగువాని పొద్దుస్తం కీడు చేయాలని ఉంటుండే, పొరుగువాని నోరు కొట్టి తినాలని ఉంటివి, పొరుగువాని కడుపు కొట్టి తినాలని ఉంటివి, పొరుగువాడి కీడు చేసి ఆ కీడు వలన వచ్చిన వాటిని ఆక్రమించుకోవాలనుకుంటుంటివి. ఇంకెక్కడ మేలు నీకు? నీవు ఈ 3 చేస్తే, ఈ 2 చేస్తే 3 ఇస్తానంటాడు. ఆ 3 డబ్బులతో కొనుక్కోలేము. జీవించే ప్రయోజనం సుఖం లేకుండా? దీర్ఘాయు ఉంటే సుఖం ఉండాలి, సుఖం లేని జీవితం ఎందుకు? మస్ట్ జీవితం అది. 3వది ఏమంటాడు? శాంతి. శాంతి లేని జీవితం ఎందుకు? మస్ట్ జీవితం శాంతి లేకపోతే ఎంతకాలం బతికెందుకు? చాలా చిరకాలం బతుకుతాయి, ఏమన్నా ప్రయోజనం అయ్యి? చాలా చిరకాలం బతికే ఉన్నాయి జంతువులు, ప్రయోజనం ఏముంది? నువ్వు 2 చేయను, ఆయన ఉపదేశాలు విను, ఆజ్ఞను మరగాకు, నేను నీకు 3 దీర్ఘాయువు ఇస్తాను, సుఖ జీవితం ఇస్తాను, ఆ జీవితంలోనూ శాంతి కూడా ఇస్తానంట. కాబట్టి 3. ఇంకా ఒకటి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14 యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీ హృదయాలు కలవరపడనియద్దు, తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. మీరు విశ్వాసం ఉంచితే ఏం చేస్తానని చెప్పాడు అక్కడ చెప్పండి? నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా. చూసారా ఆయన వాగ్దానాలు ఎంత మంచియో, ఎంత మంచి ఆయన వాగ్దానాలు, ఎంత మంచి. ఎందుకు కలవరపడతారు? కలవరపడవద్దు. నీకు ఏ పరిస్థితుల్లో నువ్వు కలవరపడవద్దు, ఏ పరిస్థితి వచ్చినా కలవరపడవద్దు. నా యందు విశ్వాసం ఉంచు, నీకు నెమ్మది కలుగజేస్తాను, నేను వస్తాను, నీకు అక్కడ స్థలం పెడతాను, ఆ స్థలంలోకి నేను తీసుకెళ్ళిపోతాను. కాబట్టి దేవుని వాగ్దానాలు ఎలాంటివైతే నమ్మదగినవి, నిశ్చయమైనవి. దేవుని వాగ్దానాలు ఎలాంటివి అంటే అవి కండిషన్, వితౌట్ కండిషన్ దేవుని సేవకులు ఇచ్చేస్తారు. మా టీవీకి పంపండి, మీకు డబ్బులు వస్తాయి, మేము స్వస్థపరిస్తే పంపండి, మీరు ఇంకా స్వస్థ పొందుతారు, మాకు ఇది చేయండి, మీకు ఇది వస్తుంది. ఏంది నీకు చేసేది? దేవుని పేరట దేవుని సేవకులు ప్రేమించాలి కానీ వాడిని ప్రేమించమని ఎక్కడ రాసింది? దొంగ గుళ్ళు కట్టుకుంటా, గుళ్ళు కట్టుకుంటా, మనుషుల దగ్గర డబ్బులు దోచుకుంటా, నేను ఆశీర్వాదాలు ఇస్తానంటే వస్తుంది. వాడికి ఉండేది డబ్బు ఆశీర్వాదం తప్ప ఇంకేం లేదు. ఈ మధ్య వాళ్ళ కుటుంబాలు కూడా చీలిపోతున్నాయంట. అమ్మ ఒక చర్చి, కొడుకు ఒక చర్చి, ఇంకొక చర్చి. అంటే వాళ్ళు సంపాదించిన డబ్బులు 4-5 చర్చీలు. కట్నాలు కూడా ఇచ్చేస్తున్నారంటే, విజయవాడ పోతే గుళ్ళను కూడా కట్నాలు ఇచ్చేస్తున్నారంట. దొంగ డబ్బుతో కట్టగడిన గుళ్ళు కట్నాలు ఇస్తారు. నెల్లూరు డిస్టిక్లోనైతే గుళ్ళు కూడా అమ్మేస్తున్నారు. దొరల దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గుళ్ళే అమ్మేస్తున్నారు కదా. ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నారు ప్రజల్లో. వాళ్ళు వికసిస్తున్నారు, ఫలిస్తున్నారు, ధనం ఉంది, ఆ ధనము, ఆ వేషము, తర్వాత పోయి స్మార్ట్గా ఈ ఉత్తమంలో డ్రెస్ అయ్యి వస్తే చాలు మనుషులను ఆకర్షించడం, ఇలాంటివి ఎక్కువైపోయాయి. కాదు, ఆశీర్వాదాలు ఎప్పుడూ మనుషుల దగ్గర దొరకవు, ప్రభుదాస్ దగ్గర దొరకవు, దేవుని దగ్గర దొరుకుతాయి. మనం ఆయన మాట వినాలా, ఆయనకు లోపడాలా. ఎవరి మాట వినాలా? ఆయన మాట. నేను చెప్పేది ఎవరిది? ఆయన మాటే చెప్తా. ఆయనకు లోపడాలి. నీకు బ్లెస్సింగ్స్ కావాలి అంటే ఆయన చెప్పినట్లు నువ్వు చేయాలి, తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి కదా. కీర్తన 23:1 అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరి కాపరి? ప్రభుదాస్ కాపరా, యేసుదాస్ కాపరా, ఇంకొకరి కాపరానో? దావీదు చెప్పింది, నువ్వు నా కాపరివి, మేము సర్వెంట్స్ మీ దేవుడికి, మేము కాపరిమంటాడు, నాకేమీ కలగదు అంటాడు కదా. అది మనం తెలుసుకోవాల్సింది.
34 కీర్తన 10లో ఏమంటాడు? సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదవలేదు, ఏ మేలు కదవలేదు కదా. కాబట్టి ఏలియా ఈ బిలీవ్డ్ ఇన్ ది గాడ్, ఆయన దేవుని నమ్మాడు, ఆయన బిలీవ్డ్ అంతే, ఆయన విశ్వసించాడు. అందుకోసమే కాకులు అన్నం పెడతాదంటే నమ్మిపోయాడు, ఎండిపోయిన వాగు నీళ్ళు ఇస్తుందంటే నమ్మిపోయాడు, వండిపోయిన వాగులో నుంచి నీళ్ళు వస్తాయంటే నమ్మిపోయాడు. పెద్ద చెరువు తలవటానికి అనేకుల డబ్బులు ముంచితే ఏమవుతాయి? ఆఖరికి నీ కుటుంబంలో శాంతి ఉంటుందా, సమాధానం ఉంటుందా, ఏముంటుంది? అంత దరిద్రంగా తయారవుద్ది, ఆఖరికి దరిద్రంగా తయారవుద్ది. కాబట్టి మనం ఎవరిది ఆశించకూడదు, ఎవరిది మనం ఇది చేయకూడదు. మన దేవుడు గొప్పోడు, ఆయనలో మనం విశ్వాసం ఏలియాలాగా ఉంచగలిగితే కాకులతో కూడా ఆకారం పంపించగలవాడని మనం నమ్మాలి. ఏలియా ఇంకా ఏం చేశాడంటే మౌనంగా అంగీకరించాడు. అక్కడ రాయబడ్డ ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏం మాట్లాడు, అతను పోయి అంటాడు. దేవుడి నుంచి ఆజ్ఞ వచ్చింది, అయ్యా నేను అక్కడికి వెళ్తాను, కాకులు ఎట్ట తెచ్చి పెడతాయా ఆహారం, రొట్టె మాంసం తెస్తాయా తినకుండా, ఎట్ట నమ్మాలా నేను అని అన్నాడా? అనలా. అయ్యో నువ్వే ప్రకటించమన్నావు, ప్రకటించాను, ఆకాశాన్ని మూసేశాను, నీళ్ళు ఎట్టొస్తాయా? యోర్దాన్ నది కొంచెమన్నా ఉండటానికి 3 సంవత్సరాలు వర్షం రాకపోయినా యోర్దాన్ దగ్గరికి పంపిస్తే కొంతమంది నీళ్ళు దొరుకు. అట్ట చెప్పకుండా నువ్వు ఒక చిన్న కాలువ దగ్గర పంపుతున్నావు నన్ను అని అన్నాడా? అనలా. ఏ ప్రశ్నించాలా, ఏది అనుమానించాలా? ప్రశ్నించాలా, అనుమానించాలా? 2 లేదు. నమ్మి వెళ్ళిపోయి కూర్చున్నాడు గరేతు వాగు దగ్గర. నిజంగా అది చూసిన వాళ్ళు ఉంటే అక్కడ నీళ్ళు ఎట్టుంటాయి అనుకుంటాం. ఆ గరేతులో నీళ్ళు ఎట్టుంటాయి, చాలా చిన్న కాలువ, అది పోతూ ఉంటుంది, చిన్న నీళ్ళు. ఆ నీళ్ళు నేను తీసుకుని కూడా తాగా, నీళ్ళు పోతూ ఉంటాయి, ఆ నీళ్ళు పోతూ ఉంటాయి. నేను ఫలస్తీనా దేశం పోయినాక అన్నీ చూశాను, మంచి చూడటం వల్ల కూడా. మృత సముద్రంలో చాలామంది మునగల, నేను చాలాసార్లు మునిగా. మొత్తం మట్టి అయిపోద్ది, వాళ్ళంతా ఇదైపోద్ది. మళ్ళీ అక్కడికి వచ్చి చాలాసార్లు అడుక్కున్నా. ఎందుకంటే వాటికి మనం చూడకపోయి వాటిని అనుభవించలేక, వాటిని తాకి చూడలేకపోతే మనకేం ప్రయోజనం, ఏం ప్రయోజనం ఉండదు. ఆ స్పందన మనకు దొరకదు కదా. కాబట్టి అలాంటి నది దగ్గర కూర్చోబెట్టాడు. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, వినారా? యోహాను సువార్త 14:15లో ఏమంటాడు చూడండి. యేసు చెప్పాడు, ఏమంటాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. చూసారా? నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. ఏలియా ప్రేమించాడు, ఆజ్ఞలు గైకొన్నాడు. అబ్బో సాతానుడు చాలా మంచోడు, వాడు కూడా లోకానికి అంత చెడ్డోడు. వాడేం చెబుతాడో తెలుసా? వాడు మత్తయి 4:9లో నీవు సాగిలపడి నాకు నమస్కరించు, నేను చెప్పినట్టు నువ్వు దొంగలెక్కలు రాయి, ఏం చేస్తావు ఒకటి చేస్తే నువ్వు చేస్తూ ఉండు, నీకు సమస్తం ఇచ్చేస్తా కదా, నేను లోకమంతా ఇస్తా. యేసు ప్రభువు చెప్తున్నాడు. వాడు ఆ సెల్ ఫోన్ లాంటిది అప్పుడే వచ్చి ఉంటుంది, అది వాడి దగ్గర ఉండి ఉంటుంది. ఇప్పుడు మనకిచ్చాడు వాడు సైతానుడు. అది తిప్పి తిప్పి చూపిస్తాడు, కొండ మీద తీసుకుపోయి ప్రపంచాన్ని అంతా చూపిస్తాడు. ఒక దిక్కున బాగుంటాయి బార్లు, ఇంకొక దిక్కున బాగా ఉంటాయి డివాచర్స్, ఇంకొక దిక్కున ఉంటాయి. అన్నీ చూపించాడు. ప్రపంచంలో ఉండే లౌకిక సంబంధమైన ఆనందం అంతా చూపించాడు. చూపించి ఏం చెప్తున్నాడు తెలిసేవాడు? లోకం కావాలి కదా బిడ్డ, నీకు లోకం కావాలి, లోకంలో పుట్టావు, లోక మర్యాద కావాలా, లోకంలో రోజు రోజు ఒక డ్రెస్ వేసుకొని నేను గొప్ప అని అనిపించుకోవాలా, లోకంలో మంచి మంచి సంపాదించుకొని తిని చావాలా, తాగుము తినుము తాగుము సుఖించుము, ఇది కదా నీ జీవితం, ఒక్కసారి నాకు మొక్కు, అవన్నీ నీకు ఇస్తా, నీకేం కావాలని ఇస్తా. సాతాను కూడా చెప్పాడు. ఈనాడు నువ్వు సాతాను మాట వింటున్నావా, దేవుని మాట వింటున్నావా? దేవుడు అంటాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ వినవయా. ఏలియా ప్రేమించాడు, మాట్లాడకుండా అతను పోయి ఆ వాగు దగ్గర కూర్చున్నాడు. అతను పోయి
ఆ వాగు దగ్గర కూర్చున్నాడు. కాబట్టి బిడ్డలారా, మన జీవితంలో మనం చేసే పని అంతా కూడా మనం పోయి దాగటం. దమస్కో మార్గంలో వెళ్తున్న సౌలుగా ఉన్నప్పుడు తన ఇష్టం వచ్చినట్టు చేశాడు, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఎప్పుడైతే దేవుని మాట లేని దేవునిలో జీవితంలోనికి వచ్చి సరిచేసుకున్నాడో ఏమంటాడో చూడండి, అపోస్తల కార్యం 22:10. అప్పుడు నేనేమి చేయవలనని అడుగగా దేవుని అడుగుతున్నాడు. తనకు తాను చేయలేదు. ఇప్పుడు చాలామంది చర్చిలో తమకు తాము చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేనేదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చేయాలా, అది నా నెత్తి మీదకి రావాలా, ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవటం, నెత్తి మీద తెచ్చుకోవటం. పౌలు ఏమడుగుతున్నాడు, నేనేం చేయాలా? అందుకే నేను ఎల్డర్స్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకోమన్నది. మేమేం చేయాలా, నేను ఏం చేయాలా, ఏం చేయకూడదు, నేను అది ఎక్కడ కనుక్కోవాలా? దేవుని పాదాల దగ్గర కనుక్కోవాలి. ఎప్పుడైతే ఆ భయంకరుడైన సౌలు దేవుని స్వరమేని తన జీవితాన్ని మార్చుకున్నాక ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుణ్ణి అడుగుతున్నాడు, నేనేం చేయాలి దేవా? నువ్వు ఎడారిలోకి పోయాడు. నువ్వు అననీయ దగ్గరికి పోయా. అననీయ ఏందయ్యా సేవకుడు? నేను గమానీయుల పాదం దగ్గర చదివిన అక్కడికి బొమ్మంటావు ఏంది అనలా. ఆ సందులన్నీ తిరిగిపోతాడంట ఆ పల్లెటూరులో. ఏమి చెప్పితే అది చేశాడు. పౌలు, నువ్వు ఇక ఆసియాలో సువార్త ప్రకటించకూడదు, నువ్వు ఇమ్మీడియట్గా ఐరోపాకి పోవాలా, ఐరోపాలో నువ్వు సువార్తను ప్రకటించాలి. అక్కడ ఎవరు లేరు, వెళ్ళిపోయాడు ఐరోపాకి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని నమ్మినప్పుడు మనం చాలా విషయాల్లో ఆయనకు లోబడాలి. గాడ్స్ ప్లాన్స్ అన్నీ డిఫరెంట్ ప్లాన్స్. మన ప్లాన్లు చెల్లించడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఆయన ఎప్పుడు కూడా డిఫరెంట్ సంబంధమైన ప్లాన్సే చేస్తాడు దేవుడు. ఎందుకంటే నేను సాక్ష్యం చెప్పకపోతే దేవుడికి నేను అన్యాయస్తుడిగా కళ్ళు మూసినట్టు అవుతుంది. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. నా జీవితంలో కూడా డిఫరెంట్ ప్లాన్స్. నేను చాలా చిన్న వయసులో సెమినార్ చదివాను, మ్యారేజ్ చేసుకున్నాను. మమ్మల్ని ఏ చర్చి వాళ్ళు పిలవలేదు. 20వ సంవత్సరం నన్ను ఎవరు 19-20 సంవత్సరాలకు పాస్టర్ అని ఎవరు పిలుస్తారు? పైగా మా నాయన మిలిటరీలో అవల్దారు బాగా తాగుతాడు. అది తెలుసు నాకు, తాగుడు వలన వచ్చిన బలం తెలుసు. అందుకోసమే అది తప్పని చెప్తా. మొదటి భార్య అదే అని చెప్తా. తాగావా, నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఎందుకంటే ఆ అనుభవం మా ఇంట్లో చూసా. అయితే మా నాయన నేను సేవకుడైనాక ఇమ్మీడియట్గా మారాడు. కొడుగ్గా నా మీద ఆ పేరు రాకూడదు, బైబిల్ అన్న వదిలేస్తాను నీకోసం అని చెప్తే ఆయన మారాడు. మారి చనిపోయే దినం చెప్పాడు మా నాయన. చనిపోయే దినం, ఆ దినం పరిగెత్తుకుంటూ పోయి ఆసుపత్రిలో రూమ్ తీసుకొని పోయి నేను ఏలూరు వెళ్ళాలా ఆయన ఏదో చెప్తున్నాడు. డాక్టర్ గారి దగ్గర పెట్టి ఆసుపత్రిలో, బీసీ ఆసుపత్రిలో డాక్టర్ని చూడమని చెప్పి నేను వెళ్ళిపోయా. నా కుమార్తె అక్కడ ఉంది, డబ్బులు కట్టాలని వెళ్ళిపోతే నేను దిగంగా నా ఫోన్ వచ్చింది, చచ్చిపోయాడని చెప్పి చనిపోయాడు. ఒకవేళ ఇంట్లో భయపడుతున్నాడేమోనని తీసుకుపోయి మా అమ్మని ఆయన ఆసుపత్రిలో ఒక రూమ్ ఇప్పించి రూములో పెట్టి వెళ్ళిపోయినా కూడా ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మాకెవరు పరిచయం లేదు, ఏ సేవకుడు పరిచయం లేదు. అలాంటి పరిస్థితుల్లో రాళ్ళపాడు దగ్గర మా నాయన 2 ఎకరాలు తీసి పెద్ద హట్టేశాడు. బైబిల్ పట్టుకుని చెప్తున్నా, పెద్ద హట్టేశాడు. ఫస్ట్ అంతా ప్రేయర్కి, వెనక మేము ఉండటానికి. అక్కడ మేము బిగిన్ చేసుకున్నాం సేవ, అక్కడ చేయమన్నారు. మే నెలలో సమ్మర్ స్కూల్ తీరొచ్చాను. అప్పుడే ఆశ్చర్యం ఏంటంటే నేను నా టీచర్లు కలిసి మాట్లాడాం, ప్రసంగాలు చేశాం. మా టీచర్లు అందరూ ఊళ్ళలో వాళ్ళ చర్చిలో ప్రసంగం చేశా, వాళ్ళు నేను కూడా కలిసి స్టేజీల మీద ప్రసంగం చేశాం. ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు నాకు. ఆ ఫస్ట్ ఇయరే ఆమోస్ గ్రంథం టీచ్ చేయటానికి సెమినార్లో టీచర్గా పిలిచారు. నా భార్యను సండే స్కూల్కి పిలిచారు. పోయా భోజనం ప్రేమ విందులో నా సీటు గిబ్సన్ గారి పక్కనే వచ్చింది. ప్రభుదాస్ ఆయన నాకు టీచరు. ఎక్కడ పనిచేస్తున్నావు అని అడిగాడు. ఎక్కడ లేదు సార్, ఎవరు పిలవలేదు, ఎక్కడ అప్లికేషన్ పెట్టాలో తెలియదు, ఇవన్నీ నాకేమీ తెలియదు,
ఇంకా మా నాయనోళ్ళు ఎక్కడ పంపలేక 6 చనిపోయినాక నేను పుట్టాను కాబట్టి నా కోసం ఒక హట్ వేశారు, అక్కడ కొంచెం భూమి కొని పెట్టారు, అక్కడ ఉండమన్నారు అన్నాడు. ఆయన ఎక్కడికైనా పోతావా అని అడిగాడు. ఎక్కడికైనా పోతాం సార్ మేమిద్దరం అని చెప్పాము. ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. జూన్ అంతా ఏం లేదు, జూలై అంతా ఏం లేదు, ఆగస్టు 8 చిన్న వయసులో 68వ సంవత్సరం మా ఫాదర్ మదర్ వస్తే లోపల పండబెట్టి మేము బయట పండుకున్నాం. ఆ రాళ్ళపాడు ఆ ప్రవాహంలో వెలుగు వచ్చింది. 4 గంటలకు బయటకు లేచినప్పుడు వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఏందో ఈ యొక్క అలలకి ఆ పక్షులు ఏమన్నా వెలుగుతున్నాయేమో అని అనుకుని పండుకొని దప్పటి మూటేసుకొని చూస్తే ఆ వెలుగు నా దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చి ఆ వెలుగులో నుంచి స్వరమైనా నేను ప్రభుదాస్ 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 3 సార్లు. ఆ విత్తనాలు నా ఊళ్ళో వేశాడు. ఇప్పుడు ప్రపంచమంతా పంచింది ఆ విత్తనమే. ఎప్పుడూ నేను దేవుని వాక్యాన్ని అమ్ముకోలేదు, ఎందుకంటే నా చర్చిలు చక్కగా పోషించాయి. చక్కగా ఒక పెళ్లి జరిగితే 70వ సంవత్సరంలో అప్పుడు ఇప్పించేవాళ్ళు 5,000 నాకు. నా చర్చికి ఏది అవసరమో అది నాకు తీర్చేవాళ్ళు. నేను అమెరికాలో పాస్టర్గా పనిచేస్తుంటే నా ఆఫీస్కి ఫోన్ చేశారు, నేను నెల్లూరు, 2 సెక్రటరీ ట్రెజరర్ క్రిస్టాఫరు, తర్వాత అరుణ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి, నీకు అక్కడిచ్చిన డబ్బులు అవన్నీ తేబలేదు, మనకు అక్కడ ఎవరిని అడుక్కోవద్దు, నువ్వు ఎక్కడ ఏలూరులో ఉన్నట్టు మన డౌనీలో ఉన్నట్టే ఉండు. 6 నెలలు ఆమె జబ్బు రాని ఏమి రాని నా కుటుంబాన్ని పోషించారు. నేను చాక్కునే అమ్మాయిని, చాక్కున్న భర్త అందరినీ పోషించారు. 6 months సింగిల్ డాలర్ కూడా పంపొద్దు మాకు మీరు. అలాంటి గొప్ప ఇది నా జీవితంలో చూచాను. కాబట్టి నేను బయటకు వెళ్ళి రివైవల్ మీటింగ్లు కానీ ఎక్కడా కానీ డబ్బులు ప్రకటించలేదు. వాళ్ళు ఇస్తే ఇచ్చారు, ఇకపోతే ఆ రాత్రి బయలుదేరి వచ్చేవాడిని. ఎందుకంటే ఆయన వేసిన విత్తనాలు. ఇప్పుడు ఈ నెల 20వ బుక్ను పూర్తి అయిపోద్ది, రాయటానికి బిగిన్ చేస్తున్నాం. అలా వచ్చేసాం. ఏం జరిగిందో తెలుసా? ఆ కళ వచ్చి, ఆ కళ గమ్మునైపోయి ఉంటే, ఆ దర్శనం వచ్చి అది చూచి గమ్మునైపోయి ఉంటే బాగుండదని మా నాయన అమ్మని లేపి ప్రార్థన చేశాం. తెల్లారి 10 గంటల లోపల దొరగారు మనీ ఆర్డర్ పంపించాడు 40. అందులో రాసిన 2 మాటలు. ప్రభు అంటాడు అప్పుడప్పుడు, ప్రభు నీవు నంద్యాలకు వెళ్ళిపోవాలి, అక్కడ ఒక అడ్రస్ ఇచ్చాడు. మిషనరీ ఆ పొలాన్ని అమ్మేశాడు 3 సంవత్సరాల క్రితం. మళ్ళా నీవు దాన్ని ఏర్పాటు చేయాలి, అంతే. ఆ అడ్రస్లో నువ్వు కలిస్తే నువ్వు చేయవలసిన పని ఆయన చెప్తాడు. చూశారా నంద్యాల అప్పుడు ఎంత భయంకరమైందో ఆ వెస్టర్న్స్ అంతా. మా ముందే కాల్చుకున్నారు, మా ముందే బస ఆపి మనుషులను దింపి కోశారు, మా ముందే కాల్చి ఒక మనిషి యొక్క గుండె గురుగుతుంటే మేము మన పాస్టమ్మ గారు పరిగెత్తారు. అంత భయంకర స్థలం. 68వ సంవత్సరం ఆర్లగడ్డ, కోయిలంపాడు, ఆత్మకూరు, శ్రీశైలం అడవులు అంత భయంకరంగా ఉండేవి. మేమిద్దరం వెళ్ళిపోయాం. 12వ తేదీ వెళ్ళిపోయాం. దేవుడు పిలిచాడని. పాము ఎక్కింది ప్రార్థనలో దిగితే. నేను ఇట్టంటే నా భార్య మీద పడింది. 2 గంటలు మాటలేవు. అది నా మీద ఉంటే 10 నిమిషాలు కూడా దాన్ని నోరు కూడా తెరవలేదని చెప్పారు సంఘస్థులు. అది అయిపోయినాక ఎన్నోసార్లు మా ప్రాణాలు దేవుని వాక్యం కఠినంగా చెప్పినందువలన, ఇది దేవుని మందిరంరా, ఇక్కడ దొంగలించకూడదని చెప్పినందు వలన ఆ సందర్భంలో సెటిల్మెంట్ వాళ్ళు మా ఇంటి సామాన్లన్నీ తీసుకుపోయారు. 2 సార్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారట. ఒకసారి నేను సైకిల్లో పోతుంటే బాణాలు వేస్తే పని చేయలేదు. ఒకసారి నన్ను వెంబడించి చంపాలనుకుంటే కూడా పని చేయలేదు. నా చుట్టూ సుడిగాల్లాగా ఉండదంట. చూసారా, ఒక ఆదివారం వాళ్ళే నిలబడి ఎట్ట జరిగింది, ఎట్ట చచ్చిపోయారు, ఆయన కారు ఇట్ట ఎరగొట్టింది, వాళ్ళు సాక్ష్యం చెప్పారు. నా భార్య పెళ్లి చీర ఒకరు ఇట్ట కట్టుకొని కూర్చుంటే ఒక ఆమె క్రిస్మస్ చీర కట్టుకొని ఒకరు కూర్చున్నారు. మేము ప్రార్థనకు పోతే 2 సరే ఒక పక్క. ఏం చేశారు మిమ్మల్ని మీరు మమ్మల్ని అని. కాబట్టి ఆయన ప్లాన్సే వేరు. అడవులు మాకు ఎంత ప్లాన్లు అయినో తెలుసా? అవి బ్యూటిఫుల్. తర్వాత మా సేవకు బలమైన స్థలాలు అయిపోయాయి. అక్కడే నేను చదివా, అక్కడే ఆత్మలో బలం పొందా, అక్కడే ఆర్థిక స్థితిలో బలం పొందా,
అక్కడే నా భార్యకి ఆపరేషన్ అయ్యి ఒంగోలు తీసుకొస్తే నేను రివైవల్ మీటింగ్లో మాట్లాడాలంటే అక్కడ వాళ్ళే విద్య లేకపోయినా ఏమీ లేకపోయినా 5 ఆడోళ్ళు ఉండి ఆమెను తీసుకుని మళ్ళా పోయారు ఆపరేషన్ అయిన తర్వాత. అనంతమైన దేవుని ప్రేమ ఆ ప్రస్థంలో పొందాను. అక్కడి నుంచి దేవుడు నన్ను వాడుకోగలిగాడు. కాబట్టి ఆయన ప్లాన్స్ డిఫరెన్స్ ఉంటాయి. తర్వాత ఈ కెరేతు నది అనేది చూసేది ఇంకొక 2 నిమిషాలు ఉన్నాయి మనకు. ఆ నది ఏం జరుగుతాయి అంటే వెళ్ళిపోయి అది యోర్దాను నదిలో కలుస్తుంది. ఆ ఛాయ పోయి యోర్దాను నదిలో కలుస్తుంది. బైబిల్ గ్రంథం అంతా మనం చదివితే యోర్దాను మృత సముద్రానికి, అంటే మృత సముద్రం కాదు కానీ మృతానికి, అంటే చనిపోయిన దానికి గుర్తు. బైబిల్ టీచర్స్ అందరూ చెప్పేది అదే. చూసారా, అక్కడే మనకు జీవం ఉంది, మరణములో నుండి జీవం ఉంది. కాబట్టి ఏలియా ఎలా విశ్వసించగలిగాడు? దేవుడు నీకు వాగ్దానం చేయకుండా ఏది ఉండదు. దేవుడు నీకు నాకు చేసిన ఒక పెద్ద వాగ్దానం ఆఖరి ఏంటో తెలుసా? నీతో సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను. వాడు కూడా చెప్తాడు సైతానుడు, నేను కూడా నీకు తోడై ఉన్నాను, బస్టు కొట్టేయటానికి, నేను పాడు చేయటానికి, నీ గృహాన్ని అంతా పాడు చేయటానికి నేను కూడా రెడీగా ఉన్నాను. నన్ను కూడా ఆహ్వానించి కావాల్సినంత ఇస్తాను నీకు. ప్రజల దబ్బంతా తెచ్చి నీ మోగిట్లో పడేస్తా. రా తలంచుదామా? ఏ బ్లెస్సింగ్ కోరుకుందాం? దేవుని మాట విందామా? దేవుని దగ్గరికి వద్దామా? కష్టమైన పర్వాలేదు, నష్టమైన పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆయన ఒక్కడు చాలు మనకు. ప్రభు ఒక్కడు చాలు. ప్రతి ఇరుకుని విషయాలు పరుస్తాడు, ప్రతి లేమిని కలిమిగా పంచుతాడు, ప్రతి కన్నీటిని ఆనంద బాష్పాలు చేస్తాడు, ప్రతి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని దానికి నీ మీద వ్యసనమున్నా, నిన్ను పొడవాలనుకున్నా, నిన్ను చంపాలనుకున్నా దాని ప్రతీకారం తీర్చుకునే దేవుడు ఉన్నాడు. పగ తీర్చుట నా పని అని చెప్పిన దేవుడు ఉన్నాడు. ఇదేనో ఆ ప్రభు దగ్గరికి వస్తావా? ఏలియా చెప్పినట్టు నమ్మగలుగుతావా? నేను పోయి కూర్చుంటానయ్యా, నువ్వు ఎక్కడికి పంపినా అక్కడికి పోతానయ్యా, నీవేం చేసినా నేను ఒప్పుకుంటానయ్యా, నేను నీ బిడ్డగా మాత్రమే జీవిస్తా అనేది మనం ఒప్పుకుందాం. వచ్చే వారం మనం ఆ కాకులు ఎలా అన్నం తెచ్చిపెట్టాయో అదంతా వచ్చే వారం మనం ధ్యానిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ దివ్యమైన పాదాలకెంతో వందనాలు. నువ్వు ఎంత మంచి దేవుడో, ఎంత కృప కలిగిన దేవుడో. మా కొరకు నువ్వు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నావు, ఒక పట్టణాన్ని కడుతున్నావు. మీ హృదయాలు కలవరపడొద్దు, విశ్వసించు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిన వాగ్దానాన్ని మేమందరం నమ్మగలిగి ఈ భూలోకంలో యాత్రికులమని, పరదేశులమని, ఇతరులకు కీడు చేసేవారం కాకుండా మేలు చేసేవారముగా ఉండటం సహాయం చేయండి. ఆ కీళ్ళంతా మా కుటుంబం మీద పడకుండా మేము మేలంతా చేసి నీకు మహిమ పొందే బిడ్డలంగా ఉండగలుగునట్లు కృప చూపండి. నీ సన్నిధి కాంతి మా హృదయాల మీద ప్రకాశింప చేయమని, ప్రతి బిడ్డను దీవించమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.